ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలకి చంద్రబాబు నాయుడు గారు ఇనుపోటు పొడిచిన 2 ఏళ్ల పాలన. మరి 2 ఏళ్ల పాలనలో జరిగిన అనేకమైన హత్యలు, దౌర్జన్యాలు, అనేకమైనవి ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. మరి ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆల్రెడీ మరి డిఎస్సి మీద నిరసన తెలపడం జరిగింది. 4 మండలాల్లో కూడా మరి నిరసన తెలపడం జరిగింది. ఈ రోజుని నియోజకవర్గ వైజ్గా కూడా మరి నిరసన తెలిపి 2 ఏళ్ల పాలనలో ప్రజలకు చేస్తున్న ఇబ్బందులు, మరి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే, రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు. ఎక్కడ కూడా మోసం లేని పరిస్థితి లేదు. ప్రయాణికుల్ని మోసం చేశారు, రైతులకు డీజిల్ లేకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, పండించిన పంట కొనకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, గ్యాస్ ఎక్కడో యుద్ధం జరిగితే కూడా ఇక్కడ గ్యాస్ ఇవ్వకుండా మరి మహిళలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. అలా ప్రతిదీ కూడా చెప్పుకుంటూ పోతే మరి అనేకమైన ఇబ్బందులు పెట్టి ప్రజలను మోసం చేస్తూ ఈ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. తప్పనిసరిగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండి ఖచ్చితంగా ప్రతిఘటించి వారికి న్యాయం జరిగేలాగా కూడా మేమందరం కూడా కష్టపడి మరి న్యాయం జరిగే వరకు కూడా ఏ కార్యక్రమం మీదైనా కూడా ఉద్యమించి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు మరి నిరసన తెలిపాం. వారు చేసిన 2 సంవత్సరాల్లో చేసిన హత్యలు కానీ, మరి ప్రజలు పెట్టే ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి మరి బ్లాక్ బెలూన్లు మరి ఎగరేసి నిరసన కార్యక్రమం తెలిపాం. అలాగే రేపు 12వ తారీఖున కూడా మరి ర్యాలీ కూడా చేస్తున్నాం. ప్రజల పక్షాన ఖచ్చితంగా ప్రజలకి మరి అండగా ఉండి రాబోయే రోజుల్లో, అంటే మేము ఎవరూ చెప్పక్కర్లేదు, ప్రజలకు తెలుసు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, ఏ విధంగా మోసం చేసి పబ్బం గడుపుకుంటుందో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి పక్షాన్ని నిలబడి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.